ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జీవితంలో ఏది పడితే అది చేస్తూ అవివేకిగా లేదా వివేకము లేకుండా ఇష్టం వచ్చినటువంటివి చేస్తూ హృదయానికి ఏదైతే తలంపు వస్తుందో వాటిని అనుసరించి చేస్తూ నీ జీవితంలో విఫలుడైపోయావా? ఉదయకాల సమయంలో దేవుడు మరొక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా నిన్ను మళ్ళీ బలపరిచి నీలో ఉన్న అవివేకత్వమును దేవుడు తొలగించాలని ఆశపడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దైవజనుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నాడు, మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. నీ జీవితంలో కూడా ఇంతవరకు ఒకవేళ అవివేకిగా ప్రవర్తించవేమో, నీ ఉద్యోగం విషయంలో లేదా నీ వివాహం విషయంలో దేవుని చిత్తమును గ్రహించకుండా ఏది మనసుకొస్తే అది చేస్తూ, నీ బిజినెస్లో కూడా ఎవరితో సహవాసం చేయాలో ఎవరితో సహవాసం చేయకూడదో ఇవేవి నువ్వు పట్టించుకోకుండా, ప్రార్థన చేయకుండా, దేవా ఇది నీ చిత్తమా కాదని ప్రార్థించకుండా ఇష్టం వచ్చినట్లుగా ఒక అవివేకిగా నువ్వు ప్రవర్తించవేమో. బహుశా అందువలనే ఏమో ఈ నష్టము, ఈ కన్నీరు, ఈ వేదన. ఇక మీదట వాటన్నిటినీ పక్కన పెట్టి అవివేకి కాకుండా ఎఫెసీ 5:17 ప్రకారంగా దేవుని చిత్తమేంటో గ్రహించు. అంటే ఎలా గ్రహించాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ పని చేస్తున్నాను, ఇది నీ చిత్తమా కాదా? ప్రభువా ఈ యొక్క తలంపు నాకు వచ్చింది, ఇది నీ చిత్తమా కాదా? ప్రభువా ఈ సంబంధం వచ్చింది, నీ చిత్తమైతే నడిపించు, లేకుంటే వద్దు. ప్రభు నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్థన చేయగలిగితే ఆయన నీలో ఉన్న అవివేకమనంతటిని తొలగించి నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ పరిచర్యలో, నీ వ్యాపారంలో తన చిత్తమును గ్రహించే కృప దేవుడు దయచేస్తాడు. తద్వారా నువ్వు ముందుకు కొనసాగగలిగితే నీ జీవితంలో ఎంతో ఆశీర్వాదాలు ఈ లోకంలో నువ్వు అనుభవించగలవు. కాబట్టి ఇంకెందుకు నీ జీవితంలో సందేహాన్ని లేదా అవివేకత్వమనంతటిని తొలగించుకొని నీ చిత్తమును గ్రహించే కృప దయచే ప్రభువును ప్రార్థిస్తే దేవుడు తన చిత్తమును నీకు బయలుపరుస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. అవివేకులు కాక దేవుని చిత్తమును గ్రహించు అన్నావు. ఆ రీతిగా ప్రభువా నీ బిడ్డలు ప్రభు ఇక మీదట వారు అవివేకులు కాకుండా నీ చిత్తమేమిటో గ్రహించి తద్వారా నాయన జీవించుటకు వారికి కృప అనుగ్రహించి మేలుతో హృదయం తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.